పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి కల్పనకు ఉద్యోగాల సృష్టికి అత్యంత ప్రాధాన్యమిస్తుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఇక విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో CISF ఆధ్వర్యంలో నిర్వహించిన 18వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక ఏపీ నుండి వివిధ విభాగాలకు ఎంపికైన 392 అభ్యర్థులకు ఆయన నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18వ రోజ్గార్ మేళాలో దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో 61,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలు అందిస్తున్నట్లుగా తెలియజేశారు. విశాఖపట్నంలో నిర్వహించబడుతున్నటువంటి రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ 18వ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. దేశంలో దాదాపు 45 కేంద్రాల్లో ఇవాళ ఈ రోజ్గార్ మేళా కార్యక్రమం జరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి 45 మంది కేంద్ర మంత్రులు ఇవాళ 45 ప్రాంతాల్లో రోజ్గార్ మేళాలకు కేంద్ర ప్రభుత్వం తరపున నరేంద్ర మోడీ గారి ప్రతినిధులుగా హాజరు కావడం జరిగింది. ఈ రోజ్గార్ మేళాలో ఈ రోజున దాదాపు 61,000 మందికి దేశంలో నియామకాన్ని మనం అంతా కూడా గుర్తించాలి. ఏదైతే 11-12 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి భారతదేశం ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్నటువంటి దేశం భారతదేశం ఇవాళ 4వ స్థానానికి వచ్చింది. ఈ సంవత్సరం 25లో అంతకితం 5వ స్థానంలో ఉన్నది. రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి వికసిత్ భారత్ 2047 ఉన్నదో ఆ 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అగ్ర భాగాన నిలబడబోతా ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనందరూ కూడా అంగీకరించాలనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ విశాఖపట్నం